భూమి, ప్రకృతి ఇవి మన జీవనాధారం. కానీ రసాయనాల భారంతో భూమి నిస్సారమవుతున్న ఈ సమయంలో బండి ఆత్మకూరు మండలంలో ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం మొదలైంది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సహజ పద్ధతుల్లో పంటలు పండించే మార్గాలను వివరించారు. భూమిని కాపాడితే భూమి మనలను కాపాడుతుంది అనే సందేశంతో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, హాఫ్ మూన్ మోడల్ వంటి పద్ధతులపై అవగాహన కల్పించారు. విత్తనాలను బీజామృతం, ఘన జీవామృతంతో శుద్ధి చేసి విత్తడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల భూమి శక్తి తగ్గిపోతూ మనం తినే ఆహారం కూడా విషపూరితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రియ పద్ధతులు, జీవామృతం, కంపోస్ట్ వాడితేనే రైతు ఆరోగ్యంగా, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, హిమబిందు, సుహాసిని, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, అర్పత్, శివకుమార్, మహేంద్ర, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి మేడం. బీజామృతంతో విత్తన శుద్ధి మేడం. మనం టార్గెట్ 404 మొత్తం మండలం టార్గెట్ 4 సో చెప్పే ప్రశ్నకి 12,000 ఇచ్చారు టార్గెట్. మనం కానీ వాడాల్సిన అన్నీ కూడా బీఆర్సీస్ అనేది వస్తాయి. బీఆర్సీస్ అయితే మనకు ఏకపాటు మనకు ఫిక్స్గా వస్తాయి. సో రైతులకు మనము ఆ లిస్ట్ రాసుకోవాలి. టోటల్ మొత్తం 450 అంటే ఈచ్ ఒక 50 కూడా రావు కాంగ్రెస్ 25 అట్లా ఉంటాయి. సో మనకు పిఎండిఎస్ ఇచ్చే 25 మంది రైతులు వివరాలు మన దగ్గర ఉండాలి.